సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఫ్రెండ్. సో ఏంటి కలవడు పెట్టుకున్నాడు, ఏంటి గుడ్డుడు అయిపోయాడేమో అనుకోకండి. ఇట్స్ జస్ట్ ఏ స్టైల్. నేను స్టైల్ కోసం పెట్టుకున్నాను. బాగున్నాను లేదో చెప్పండి. లైక్ ఎంతైనా కూడా కొద్దిగా ఊపు లేనిదే మనం చేయలేంది. ఇది మీకు కూడా నా వీడియో చూస్తుంటే ఊపు రావాలి కాబట్టి, ఎక్కువ రెస్పాన్స్ కూడా మంచిగా రావాలి కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉంటాను కొత్తగా. మీరు నన్ను కామెంట్లో అది బాగుందా లేదా అని చెప్పండి, మర్చిపోకండి. సో ఇప్పుడే కానీ మన వీడియోస్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం మంచి ప్రేమికులు, మన తెలుగు సినిమాల నుంచి వచ్చే మంచి ప్రేమికులు ఎవరో చూద్దాం. సో చాలామంది వాళ్ళని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ నేను చాలా మంచిగా అర్థం చేసుకున్నాను. అందుకే వాళ్ళ గురించి మీ అందరికీ తెలియచేయాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను వీడియో. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. సో అందరూ బాగా సపోర్ట్ చేయండి. వాళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలని ఉందా? సో వాళ్ళు చాలా ఫేమస్, అసలు మామూలు ఫేమస్ కాదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో వాళ్ళందరినీ మనం తిట్టుకున్నాము, అసలు ఏంటి ఇల్లు అసలు క్యారెక్టర్ అనుకున్నాం. కానీ వాళ్ళు చాలా మంచోళ్ళు. బేసికల్లీ నేను చాలా మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. వాళ్ళ వైపు నుంచి వస్తే అవి మంచి క్యారెక్టర్లే, ఇవన్నీ చాలా మంచోళ్ళు అందరూ. కానీ మనం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాం. సో వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. మళ్ళీ అడుక్కుంటున్నాను అనుకోకండి, ఆవేదన అర్థం చేసుకున్నది దయచేసి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇలా ఉంటుంది థమ్స్ అప్ సింబల్, అది కూడా మర్చిపోకండి. వీడియోలోకి వచ్చేసాం కాబట్టి కళ్ళజోడు తీసాను, జస్ట్ కామెంట్ చేయండి. కళ్ళజోడుతో బాగున్నాను, కళ్ళజోడు తీసి బాగున్నాను, అది చేస్తే నెక్స్ట్ వీడియోలో అదే ట్రై చేస్తాను. సో అందరికీ చెప్పడం మర్చిపోయాను, నేను ఇవాళ అరుణాచలం వెళ్తున్నాను. బేసికల్లీ నాది వ్లాగ్స్ ఛానల్ అయితే కాదు, బట్ వ్లాగ్స్ కూడా చేద్దామని నాకైతే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నేను చేసే పని మీకు కూడా తెలియాలి కదా. మీరు అనొచ్చు మాకేం ప్రయోజనం మీరు అనుకోవచ్చు, కానీ కొద్దిగా నా ఆనందం కోసం మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. సో ఆ వ్లాగ్ కూడా రాబోతుంది, స్టే ట్యూన్. అండ్ నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఓబుల్ రెడ్డి. సో ఒప్పుకుంటా, ఒక బోకే ఆయన, చాలా పెద్ద బోకుల్లో పెద్ద లిస్ట్ తీస్తే మా ఫ్రెండ్ గడి తర్వాత ఆడే వస్తాడు. కానీ భూమికని చాలా అంటే చాలా బాగా లవ్ చేశాడు. లిటరలీ అసలు ఆ అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు అనుకోవాలి. అసలు తలుచుకుంటే ఎంతసేపు చెప్పు, ఆ రాయలసీమలో అసలు ఎంత పెద్ద ఫ్యాషనిస్ట్. వాళ్ళ అన్నయ్య సీఎం, వాళ్ళ అమ్మ అంటే అసలు ప్రతి పోలీసుడు భయపడతాడు. వాళ్ళు తలుచుకుంటే తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు భూమికని. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. తలుచుకున్నా కూడా అసలు ముందల వెళ్ళి అసలు ఎంత పద్ధతిగా చెప్పాడు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అసలు ఎంత మంచి డైలాగ్, నేను ఇమిటేట్ చేస్తాను. స్వప్న ముగ్గైతుందిలో నేను గొబ్బెమ్మంటరా. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా అన్నట్టు. అసలు అంత మంచి కంపారిజన్ అసలు ఎవరిస్తాడు బే? అసలు నువ్వు చెప్పు, అవునా కాదా? అంత మంచి కంపారిజన్ నువ్వు ఇస్తావా? ఇది తప్పమ్మా భూమిక. నువ్వు లుక్స్ చూసి అసలు వెంటనే నువ్వు వెళ్ళి మహేష్ బాబుతో లవ్లో పడ్డావు చూడ, అది తప్పు. నువ్వు యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నావు, వెళ్ళకుండా మహేష్ బాబు కిక్ కొట్టడం చూసి నువ్వు కింద పరిగెట్టుకుంటూ వచ్చావు, అది చాలా పెద్ద తప్పు. అది దీన్ని నేను ఒప్పుకోను, నేను ఖండిస్తున్నాను. నేను ఓబుల్ రెడ్డి వెనకాల ఉంటాను. మీరు ఎవరు వెనకాల ఉంటారో మీరు కింద కామెంట్స్ చేయండి, మర్చిపోకండి. ఐ వాంట్ జస్టిస్ ఫర్ ఓబుల్ రెడ్డి. సో నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ క్రిస్టఫర్. బేసికలీ కుర్రాడు మంచోడు, ఆడి పని ఆడి చేసుకుంటాడు. అప్పుడు దాకా ఆడికి లుక్స్ కానీ లేకపోతే ఆడికి ఉందా లేదా ఇవన్నీ పట్టించుకోడు. ఒక అమ్మాయి అంటే నచ్చింది. ఇప్పుడు మాట అడుగుతానంటే నేను, మీరు తప్పు కనుకోకండి. ఇప్పుడు మీకు ఒక అమ్మాయి నచ్చింది, మీరు వెళ్ళి ప్రపోజ్ చేస్తారు, ఏం చేయాలి అప్పుడు? ఆ అమ్మాయి ఎస్ఆర్నో చెప్తుంది, అయిపోద్ది. ఈ అమ్మాయి వెళ్ళి ఏం చేసింది, అసలు ఏం చెప్పకుండా సైలెంట్గా కూర్చుంటుంది, లైబ్రరీలో చదువుకుంటుంది, అక్కడెక్కడ చదువుకుంటుంది, ఆడుకుంటుంది, కానీ వీడితో మాట్లాడదు. ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయికి వెలికిద్ది, పక్కన కూర్చోబెట్టుకుంటుంది. బాగా అసలు మంచి రెస్పెక్ట్ ఆ అమ్మాయి అంటే నాకు. కానీ వెంటనే ఆడు ప్రపోజ్ చేయంగానే, లేదురా బాబు నీకు నాకు సెట్ అవ్వదు, మా నాన్న ఉప్పెనంలో రాయనం టైప్ అని చెప్పేసి ఉంటే ఆడు వెళ్ళిపోయేవాడు. అవునా కాదా? అదే అయినా కూడా ఆడేం పెద్ద చేసేవాడు కాదనుకో, వెళ్ళిపోయేవాడు, ఆడి పని ఆడు చూసుకునేవాడు.
సో తీసుకెళ్ళి చేయి పట్టుకొని డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి, బాబు నువ్వు అదిరా బాబు, నీకు అసలు పనికిరాదు అనగానే ఆ బొక్కలో ఇంచి ఆడెవడో బొడ్డోడేని మొత్తం చెప్పేస్తే వీడి బొమ్మ గీసి మొత్తం 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 సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయినట్టు స్కూల్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. మనోడిని పాపం ఎర్రి పప్పని చేస్తారు. ఆడికి కోపం రావడంలో తప్పులేదు. వెళ్తాడు ఇంక మొత్తం అసలు డిప్పల మీద టాప్ 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 అని ఇచ్చాడు. తప్పే అలాగా వెళ్తే కొద్దిగా మంచిగా వెళ్ళాలి, కానీ లైక్ మంచిగా కేసు పెట్టుకొని అలా వెళ్తే బాగుంటుంది. కానీ అలా చేయడం తప్పే. కానీ అది అవడానికి కారణం ఎవరు? ఈ అమ్మాయి కదా. అసలు ఈ అమ్మాయి ఆలోచించండి, ఈ అమ్మాయి అసలు విజువల్లో లేకపోతే క్రిస్టఫర్ అలా అయ్యేవాడా? మనకంత బ్లాక్ బస్టర్ సినిమా వచ్చేదా? చెప్పండి. తప్ప ఎవరిదో చెప్పండి. రెస్ట్ ఇన్ పీస్ క్రిస్టఫర్. గులాబీ గోవింద్ బేసికల్ చాలా మంచి లవర్. నిజమైన ప్రేమికుల్లో టాప్ లిస్ట్లో ఇది ఉంటాడు. అసలు అంత మంచి లవర్ నా అమ్మాయి ఎలా వదిలేసుకుంది? ఇట్స్ వెరీ సాడ్. శుభ్రంగా మంచి జాబు, ఏమో రోడ్డు మీద బోగులా తిరుగుతాడంటే కాదు, మంచి జాబ్. అసలు బాగా చూసుకుంటాడు. ప్రేమ తెలిసిపోతుంది కదా కంట్లో. చేసుకోవచ్చు కదా, చేసుకోరు. ఇలాంటి వాళ్ళు నచ్చరు అమ్మాయిలకి. ఇలాంటి వాళ్ళు నచ్చరు. నేను చెప్తూ ఉంటాను మా ఎదవలకి కూడా, ఒరే బాబు అసలు వద్దురా అమ్మాయిల జోలికి, మనం ముందర సక్సెస్ అవుదాండ్రా, అసలు బాగా చూసుకుందాండ్రా, మన తల్లిదండ్రులను చూసుకుందాండ్రా, వాళ్ళే మంచి అమ్మాయిని చూస్తారా అంటే వినరు. ఎగేసుకుంటూ పోతారు వెళ్ళి డైరెక్ట్. ఏదో ఆ అమ్మాయి ఈడి కోసమే పుట్టినట్టు, వాళ్ళ అమ్మ నాన్న ఈడి కోసమే కన్నట్టు ప్రతి ఒక్కడు చేసే యాసాలు ఉంటాయి చూసా. అసలు వరస్ట్ అంటే వరస్ట్. ఆడు అలాగే చేసుకున్నాడు పాపం గులాబీ గోవింద్ గడు. ఎందుకు శుభ్రంగా మంచి జాబ్ చేసుకుంటూ కూర్చోవచ్చు కదా. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ, శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు, మంచి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. వద్దు మనకు లవ్ మ్యారేజే కావాలి. అది మన లెఫ్ట్ లెగ్ మీద తనితేనే అది మనకి ఇష్టం, అంతే కదా. ఏం చెప్తాం, అరేంజ్ మ్యారేజ్లు కూడా తెలుసు కదా, ట్యాంకుల కింద హనీమూన్లు తీసుకెళ్తూ తోసేస్తున్నారు మనకు. అవన్నీ ఎందుకు కానీ వీడు పాపం చాలా మంచోడు గులాబీ గోవింద్ కదా. ఎవరైనా చెప్పండి, వీడు మంచోడే, ఆ అమ్మాయిని బాగా లవ్ చేశాడు. ఎంత మంచి ప్రేమికుడు అంటే మొత్తం ఆ అమ్మాయి చనిపోయాక కూడా ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ కోసం నెతికి మరీ వాళ్ళ బాడీ పార్ట్స్ తీసుకుంటాడు. అంత మంచోడు, అంత పెద్ద ప్రేమికుడు. అసలు అంత మంచి ప్రేమికుడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేడు. ఈస్ ఎ గ్రేట్ లవర్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. దాని తర్వాత సత్య ఫ్రమ్ స్టూడెంట్ నెంబర్ 1. పాపం నీ ఈడి పని ఈడు చేసుకుంటున్నాడండి. శుభ్రంగా ర్యాగింగ్ చేసుకుంటున్నాడు. అసలు ఎవడైనా కాలేజీలో చదవకపోతే డీబార్ చేస్తారు, కానీ వీడు కాలేజీలో ఎవరైనా చదివితే డీబార్ చేస్తాడు. వీడు ఇంత మంచి కాలేజ్ మెయింటైన్ చేస్తున్నాడు వీడు. అసలు చాలా టాలెంట్ కావాలి దానికి. అలాంటిది సంతోషంగా జరుగుతున్న లైఫ్ పడ్డాడు. ప్రేమలో పడ్డానండి, ప్రేమలో మరి అని చెప్పి పడ్డాడు. పడ్డాక ఇంటర్వ్యూలో దెబ్బలు తిన్నాడు. హీరో ఎలివేషన్ కోసం వీడి దెబ్బలు తిన్నాడు. అవసరం చెప్పు, ఎందుకు? బట్ ఆ అమ్మాయిని హీరోయిన్ చాలా బాగా ప్రేమించాడు, మంచి లవర్ అనిపించుకున్నాడు, చాలా నిజాయితీగానే ప్రేమించాడు. ఉపయోగం ఏముంది? అంత రికగ్నిషన్ నీకు రాలా. బట్ నేను రికగ్నైజ్ చేశాను, ఇది నువ్వు ఎంత మంచి ప్రేమలో నేను రికగ్నైజ్ చేశాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అలాంటి కాలేజీలు ఇంకా రావాలని చెప్పి నేను చాలా కోరుకుంటున్నాను. లీసా ఫ్రమ్ బిల్లా, మహాతల్లి ఏ స్వర్గంలో ఉండుంటుంది పాపం. చేసిన తప్పేం లేదు. చివరి వరకు బిల్లాను లవ్ చేసింది. ఆడు రంగా అని తెలిసింది, అయినా కూడా చనిపోయింది అనుకో. ఆ రంగాగడికి కనుక విశ్వాసం ఉంటే దానికి గుడి కట్టాలి. లీసా గుడి కట్టాలి ఖచ్చితంగా. సరే ఇంకేం చేస్తాం, అయిపోయింది కదా. కానీ మంచిగా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను లీసాది. మీరు కూడా నాతో ప్రేయర్ చేయండి, లీసా ఆత్మ శాంతించాలని చెప్పి. సో ఇక్కడ దాకా నా వీడియో చూస్తూ ఉంటే నీకు నచ్చి ఉండొచ్చు. మరి నచ్చినోడివి ఆ సబ్స్క్రైబ్ బటన్ అయినా కొట్టాలి కదా. కొట్టు మావా, ఎందుకు మావా? మీలో ఒకరిని అనుకోండి, మీతో ఒకరిని అయ్యేలా చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ దగ్గర తీసుకొస్తాను. దయచేసి ఎంకరేజ్ చేయి మావా. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.